చేశాము, అన్ని ఇన్ని చేసి లాస్ట్ మినిట్ దాకా కానీ సినిమా క్యాన్సిల్ అని ప్రొడ్యూసర్స్ చెప్పలేరంటే ఇది చాలా అర్థమనం సార్. ఇది బాలయ్య నందమూరి వంశానికే ఇది ఒక మచ్చ లాంటిది. ఇది ఇంతవరకు ఇంత ఘోరంగా తెలుగు ఇండస్ట్రీలో జరగలేదు సార్. ఇప్పుడు రియల్ గా నైజాంలో గానీ ఆయన టికెట్లు కానీ ఇంకా ఓపెనింగ్ చేయాలంటే దిల్రాజుకు తెలుసు కదండి. దిల్రాజు పెద్ద ప్రొడ్యూసరే కదా. మళ్ళీ అట్లాంటప్పుడు ఇది బాలయ్య బోలా శంకరుడే లేదని ఆయన ఏం పట్టించుకోడు. ఆయన అంతా దేవుని మీద ప్రజలు మన అభిమానుల మీద భారం వేసేసి ఉంటాడు. కానీ ఇది చాలా మోసము, చాలా ఇది. లాస్ట్ కి అనంతపూర్ లో నిన్న నైట్ ఈ విషయంలో లాఠీ చార్జ్ గానీ జరిగింది. పోలీస్ స్టేషన్ గానీ వేసుకొని పోయినారు. లాఠీ చార్జ్ చేసి బాలయ్య అభిమానులు పోలీస్ స్టేషన్ దగ్గర వేసుకొని పోయినారు నైట్. ఎందుకు? ఇదే ఇది ఫ్యాన్స్ షో వేయలేదని చెప్పేసి, లేకపోతే ఆ డబ్బు ప్రాబ్లం ఏం డబ్బు వాపస్ ఎట్లా అని చెప్పేసి అభిమానులు కొంతమంది అసలుకి ఎప్పుడు వేస్తారని కానీ దాన్ని చెప్తే ఎవరు చెప్పలేరు. ఉన్నే వెళ్ళిపోండి అని చెప్తుంటే ఎవరు బాగా అభిమానులు అనే కొంతమంది డిజపాయింట్ అయ్యి ఏదో అంటుంటారు కదండి. వచ్చి లాఠీ చార్జ్ చేసి దాన్ని రియల్ గా తీయలే కానీ చాలా ఘోరంగా వచ్చినారు. పోలీస్ స్టేషన్ చేసుకొని పోయినారు నైట్. అసలు చాలా అవమానమైన. అందులో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు సొంతము బావ లోకేష్ గారు, బావ చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు వండుకొని కానీ మరీ ఇదే సినిమాని మీద ఇంత నెగ్లిజెన్స్ అంటే అదే ఒక మెగాస్టార్ వంశం పవన్ కళ్యాణ్ జరిగింటే ఈయన అంతా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. దీని గురించి ఎంతవరకు ఏ రకమైన రెస్పాన్స్ లేవు. చాలా అద్భుతం అండి ఇదైతే. ఈ విషయంలో అయితే నేను తెలుగుదేశం అభిమానిగా నాయకుడిగా చాలా ఆవేదన చెందుతున్నాం. అసలుకి మేము అసలు పూజా కార్యక్రమాలు చేసి ఎంతో కష్టపడి చాలా రోజుల నుంచి వెయిటింగ్. ఫస్ట్ టైము ఒక బాలయ్యకి వచ్చేసి ఫ్యాన్ ఇండియా మూవీ కాబోతుంది అని చాలా ఇదిలో చాలా గవర్నమెంట్ ఇదైతే చాలా అసలు డిజపాయింట్ మేమైతే. ఇట్లా ఈ పరిస్థితుల్లో ఇప్పుడుండే ఈ గవర్నమెంట్ బట్టి ఇది బాలయ్యకి ఇది ఇట్లా జరుగుతుందని ఎవరు ఊహించగానే మేము ఊహించలేదు. లాస్ట్ ఒక 1 hour ముందైనా కానీ ఏదన్నా చేసి బయటకి ఇడుస్తారనుకున్నాం కానీ మరీ ఫోన్లో ప్రీమియర్ షో పోతే మళ్ళీ పడిపోతే అవుతుండే అనుకున్నాం కానీ పొద్దున్నే షో అన్న పడుతుంది అనుకున్నాము. చాలా వరిస్ట్ అండి ఇది. ఓకే రైట్ థ్యాంక్ యూ అండి చంద్ర, రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ. మరి చూద్దాం, వీలైనంత వరకు త్వరగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సిద్విక్ ఉన్నారు ప్రొద్దుటూరు నుంచి. సిద్విక్, హలో సిద్విక్, కెన్ యూ హియర్ మీ? రైట్, లైన్ డిస్కనెక్ట్ అయినట్టుంది. ఇతర దేశాల్లో కూడా ఇది కేవలం మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశంలోనే కాదు, వేరే దేశాల్లో కూడా చాలా మంది ఇలా డిసప్పాయింట్ అయ్యామంటూ ఫ్యాన్స్ చెప్తున్నారు. సిద్విక్ జాయిన్ అవుతున్నారు మనతో ప్రొద్దుటూరు నుంచి. సిద్విక్, హలో నమస్తే సార్. నమస్తే. ఇది చాలా బాధాకర విషయం సార్. ఎంతో పక్కనట్టు వెయిట్ చేస్తున్నాం, అది వస్తుందని. టీజర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడా అని అనుకున్న లోపే వీళ్ళు అది ఫ్యాన్సీ షో క్యాన్సిల్ చేయడము, తర్వాత ఏకంగా వచ్చేసి సినిమానే వాయిదా పడినా సార్. అవును, ఇది చాలా బాధాకరమైన విషయం అవుతుంది. అది వీరంత తొందరగా మీరు ఎవరైనా ప్రయత్నించి అది తొందరగా రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాం బాలయ్య ఫ్యాన్స్ తరఫున. మీ ఫ్యాన్స్ బాధని మేము తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ టుక్ దట్ ఇనిషియేషన్, మా రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం. బాలకృష్ణ గారికైనా, బోయపాటి గారికైనా, ప్రొడ్యూసర్స్ కైనా మీ సమస్యను మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. అది ఫ్యాన్సీ షో క్యాన్సిల్ కావడం అయితే ఓకే, పర్వాలేదు, పొద్దున చూద్దాం సినిమా అంటే ఇంకా పొద్దున కూడా క్యాన్సిల్ చేసి ఎట్లా ఉంది సార్. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం సార్. ఓకే, సాయంత్రం అవుతుందా సార్ రిలీజ్ చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి అప్డేట్ అయితే రావచ్చు, మేబీ రేపు రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు సిద్దిక్. చూడాలి మరి, రేపు రిలీజ్ అవ్వచ్చు అంటున్నారు. మేము ట్రై చేస్తున్నాం సార్. ఫ్యాన్సీ షో టుమారో ఫ్యాన్సీ షోకు రిలీజ్ అవుతుందా? అవ్వచ్చు అంటున్నారు, ఇంకా క్లారిటీ లేదు. ఇప్పటికున్నటువంటి అప్డేట్ అయితే రేపటికి వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. చెప్తాం, ఆర్టీవీ మీకు అప్డేట్ ఇస్తుంది. ఒకవేళ ఏదన్నా వీఆర్ ట్రైంగ్ టు నో అక్కడ ఏం జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా ఇమీడియట్ గా మేము చెప్తాం. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఏ సినిమాకి ఇలా కాలేదు సార్.
యా యా ఈ బాలకృష్ణ మాత్రం ఇట్లా దారుణం సార్. అది కావాల్సి చేస్తున్నారో లేకపోతే ప్లానింగ్ చేసి చేస్తున్నారో నాకేం అర్థం కాలేదు సార్. కావాలని చేస్తున్నారంటారా? ప్లానింగ్ చేయడము లేకపోతే అది ఇంకోటి అని అర్థం కాలే, కానీ మొత్తానికి అయితే ఇది మా బాలకృష్ణ ఫ్యాన్స్ కు చాలా దారుణం విషయం సార్ ఇది. ఇంతలా వెయిట్ చేసి ఇంతగా మొత్తం మనం దండలు కట్అవుట్ అంతా రెడీ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు సడన్ గా ఫ్యాన్సీ షో క్యాన్సిల్ చేయడము, తర్వాత సర్లే మార్నింగ్ అయినా చూద్దామంటే మార్నింగ్ కూడా క్యాన్సిల్ చేసి వాయిదా వేసేస్తే అది యాక్చువల్ గా అఖండ సినిమాకి అమౌంట్ చెల్లాల్సిన ఆ అమౌంట్ కాదు సార్. అది అదో పాత సినిమా సార్. అది పాత సినిమా పెట్టుకొని డబ్బులు ఎప్పుడో దూకుడు ఆగడు ఆ సమయంలో అంటున్నారు. ఎగ్జాక్ట్ గా సబ్జెక్ట్ కరెక్షన్. అది ఏదో సినిమాను అడ్డం పెట్టుకొని ఈ బాలకృష్ణ సినిమాకు ఆపడం చాలా బాధాకరం సార్. అది ఓకే అది డబ్బుల విషయం అయితే ఫస్టే చూసుకోవాలా కదా. అది తీరా ఇప్పుడు అవుతుంది అని టికెట్స్ అన్ని కొన్న తర్వాత కోర్టుకు వేయడం ఇది చాలా దారుణం సార్. ఓకే లెట్స్ సీ, చూద్దాం. వీలైనంత త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. ఒకవేళ దీనికి సంబంధించి అప్డేట్ ఉంటే ఖచ్చితంగా ఆర్టీవీ ఈజ్ ట్రైయింగ్ టు ఫాలో అప్. ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తెలుసుకుంటున్నాం అక్కడ ఏం జరుగుతుంది అనేది, మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. అలాగే ఒకవేళ టికెట్స్ కొనే వాళ్ళు ఇప్పుడు అనంతపూర్లో లాఠీ చార్జ్ జరిగిందంటూ కూడా తెలుస్తుంది. వీఆర్ ట్రైయింగ్ టు ఫైండ్